తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా తనకు అవకాశం ఇచ్చిన పార్టీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రామచంద్రరావు. పార్టీ కార్యకర్తలు, నేతల సహకారంతో తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తానన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజా విశ్వాసం కోల్పోయాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తానన్నారు రామచంద్రరావు. కాసేపట్లో రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జాతీయ అధిష్టానం నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వటం పట్ల నేను వారికి శీర్ష వహించి ధన్యవాదాలు చెప్తున్నాను. లక్షలాది మంది కార్యకర్తలతో పాటు అనేక మంది ప్రజాప్రతినిధులు, గెలిచిన వాళ్ళు భారతీయ జనతా పార్టీలో తెలంగాణలో ఉన్నారు. వారందరి యొక్క సహకారంతో, వారి యొక్క సమగ్ర నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల ఒక ఆకాంక్ష మేరకై, ఎందుకంటే తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుతా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ని చూశారు, కాంగ్రెస్ని చూశారు. ఈ రెండు పార్టీల పట్ల ప్రజలకు ఈరోజు వాళ్ళ మీద విశ్వాసం కోల్పోయి బీజేపీ పట్ల చూస్తున్నారు. కాబట్టి బీజేపీ రేపు తెలంగాణలో అధికారం కైవసం చేసుకో దిశలో పనిచేయాలని చెప్పేసి పంచాయత్ నుంచి పార్లమెంటు దాకా, అంటే లోకల్ బాడీ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల నుంచి జనరల్ ఎలక్షన్స్ దాకా కూడా భారతీయ జనతా పార్టీ అహోరాత్రులు కష్టపడి కార్యకర్తల ఒక బలంతో, ప్రజల ఒక సహకారంతో మేము తెలంగాణ రాష్ట్రంలో అధికార దిశలో మేము నడవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యారు. దాంతో రామచంద్రరావుకి ఉదయం నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు బీజేపీ నేతలు రామచంద్రరావు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. రామచంద్రరావుకి ఉదయం నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు బీజేపీ నేతలు రామచంద్రరావు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రామచంద్రరావుకి అక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు.